అందరికీ నమస్కారం. ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి సునీతా మోహన్ దంపతులకు కూడా నా ధన్యవాదాలు. జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏంటి అంటే విశ్వాసం నుండి విశ్వాత్మ వరకు. సబ్జెక్టు నేమ్ వచ్చేసి విశ్వాసం నుండి విశ్వాత్మ వరకు. ఇది టాపిక్ నేమ్. సబ్జెక్ట్ ఏంటి అంటే విశ్వసించిన వాడే విశ్వాత్మ కాగలడు. విశ్వసించిన వాడే విశ్వాత్మ కాగలడు. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాక్యం ఏంటి అంటే చాలా లోతైన ఆధ్యాత్మిక భావనను వ్యక్తపరుస్తుంది. అంతే కదా, విశ్వసించిన వాడే విశ్వానికే విశ్వాత్మ కాగలడు అంటే ఎంతో లోతైన ఆధ్యాత్మిక పాదం అన్నమాట. ఎవరైతే విశ్వసిస్తారో వాడు విశ్వాత్మ కాగలడు అంటే ధర్మాన్ని, సత్యాన్ని, పరమాత్మను, జీవన సూత్రాలను పూర్తిగా విశ్వసించిన వ్యక్తి మాత్రమే విశ్వంతో ఏకత్వాన్ని పొందగలడు. అయితే సత్యము, ధర్మము, పరమాత్మ, జీవన సూత్రాలు ఇవన్నీ కూడా విశ్వసించిన వ్యక్తి ఎవరైతే నమ్ముతారో ఆ వ్యక్తియే విశ్వంతో ఏకత్వాన్ని పొందగలుగుతాడనమాట. ఇక్కడ విశ్వసించడం అంటే ఏదో కేవలం అంధత్వం కాదంటే ఏదో గుడ్డిగా కాదండి. ఏంటి అంటే అది అవగాహనతో కూడిన నమ్మకము, ఇంకా అనుభవంతో వచ్చిన స్థిరత్వము మరియు ఆచరణతో చూపించే దృఢత్వము. చూడండి, అవగాహనతో కూడిన నమ్మకము, అనుభవంతో వచ్చిన స్థిరత్వము, ఆచరణలో చూపించే దృఢత్వం, ఈ మూడు అన్నమాట. వీటి గురించి మనం కొంచెం ఉదాహరణల రూపంలో తెలుసుకుందాం. అవగాహనతో కూడిన నమ్మకం అంటే చూడండి, ఒక టైలరు ఒక బ్లౌజు డిజైన్ ముందుగా ఏం చేస్తాడు? కుట్టాలి అంటే ముందు తన మనసులో ఊహించుకుంటాడు. ఆ డిజైన్ ఎలా కుట్టాలి, ఎక్కడ ఎంతవరకు కట్ చేయాలి అనేది పూర్తిగా తన మనసులో ప్రింట్ తయారు చేసుకుంటాడు అనమాట, అర్థం చేసుకుంటాడు. ఆ అవగాహన రావడం వల్ల ఏమవుతుంది? నేను ఇది కుట్టగలను, అంతే కదా. ఎప్పుడైతే ఆ డిజైన్ని పూర్తిగా తన మనసులో ప్రింట్ చేసుకుంటాడో అప్పుడు నేను కుట్టగలను అనే అవగాహన వస్తుంది. మరి ఇది అంధవిశ్వాసమా అంటే కాదు, అర్థం చేసుకోవడం ద్వారా వచ్చిన విశ్వాసం. అంటే అర్థం చేసుకున్నప్పుడు వచ్చే నమ్మకమే అవగాహనతో కూడిన విశ్వాసం అన్నమాట. ఇక రెండవది అనుభవంలో వచ్చిన స్థిరత్వం. అనుభవం చూడండి, అదే టైలర్ ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ ఒక టైలర్ మొదటిసారిగా ఏంటి బ్లౌజును కుట్టినప్పుడు పొరపాట్లు అవుతుంటాయి, తప్పుగా కుట్టవచ్చు, ఒక సైడు నెక్ ఎక్కువనో ఏదో ఒకటి జరుగుతుండొచ్చు. కానీ అతను ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళీ కుడతాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది? అనుభవం ద్వారా నేర్చుకుంటాడు. అతనికి ఒక స్థిరమైన నైపుణ్యం వస్తుందా? ఇప్పుడు ఒకరిని జంపందే వైద్యుడు గాడు అని మనకు ఒక సామెత ఉంది కదా. మొదట ఒకటి పోవచ్చు, తర్వాత చెయ్యగా ఏమవుతుంది? అది అనుభవంలోకి వస్తుందన్నమాట. అప్పుడు అనుభవంలోకి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అతనికి? ఓ, నేనైనా కుట్టగలను, నేను తప్పక కుట్టగలను అనే ధైర్యం వస్తుంది, అంతే కదా. చెయ్యగా ఏమంటారు మామూలుగా మనకి, తినగా వేము తీయనుండు అని అంటారు. అంటే వేప తినడానికి ముందు చేదుగా ఉన్నా తినగా ఏమనిపిస్తుంది? అది అలాగే మనం చెయ్యగా అందులో అనుభవం పొంది పర్ఫెక్ట్గా చేయగలము అన్నమాట.
అందుకని అనుభవం ద్వారా వచ్చిన నమ్మకము ఎప్పటికీ మారదు. ఏదైతే నువ్వు అనుభవపూర్వకంగా నేర్చుకుంటావో అది మారుతుందా అంటే ఎప్పటికీ మారదు. అదే స్థిర విశ్వాసం అన్నమాట. ఇక మూడవది ఏంటి? ఆచరణలో చూపించే దృఢత్వం. ఇప్పుడు గురువు ఒక మార్గాన్ని బోధిస్తాడు. మరి బోధించినప్పుడు ఆ మార్గం వింటే సరిపోతుందా అంటే కాదు. మరి ఏం చేయాలి? దాన్ని నమ్మి ఆచరణలో పెట్టాలి. మనకు గురువు ఏదైతే బోధిస్తున్నాడో దాన్ని నమ్మి దాని ఆచరణలో పెట్టాలన్నమాట. ఆ సమయంలో ఏమవుతుంది? కష్టాలు రావచ్చు. ఆచరణలో పెట్టాలి అంటే ఎన్నో కష్టాలు రావచ్చు, లేదా ఆలస్యం జరగవచ్చు. మనం చేసిన కష్టానికి ఫలితం వెంటనే రాకపోవచ్చు. అయినా సరే మనం ఏం చేయాలి? ఆ మార్గాన్ని వదలకుండా కొనసాగించాలి. గురువు చెప్పిండు, నమ్మకంతో విశ్వసించి పోతూ ఉండాలి. కానీ వస్తుందా రాదా, ఇన్ని రోజులాయే పక్క వాళ్ళకు వచ్చింది మాకు రాలేదు, ఇలాంటివన్నీ అనుమానాలు పెట్టుకోకుండా కొనసాగిస్తూనే ఉండాలి. ఈ నిరంతర ఆచరణే దృఢ విశ్వాసం. దృఢంగా విశ్వసించనమాట. అంటే నమ్మకాన్ని పనిగా మార్చినప్పుడు, అంటే మనకి ఏదైతే గురువు చెప్పిండో దానిపై నమ్మకం పెట్టుకొని ఆ నమ్మకాన్ని పనిగా మార్చినప్పుడు అది దృఢ విశ్వాసం అవుతుందన్నమాట. ఏంటి అర్థం అయితేనే, అంటే అవగాహనలోకి వచ్చినప్పుడు అనుభవంలోకి వస్తుంది. అనుభవం ఎప్పుడైతే అనుభవం వస్తుందో అప్పుడు ఆచరణలోకి వస్తుందన్నమాట. ఈ మూడు కలిసినప్పుడు ఏమవుతుంది? విశ్వాసం సంపూర్ణమవుతుంది. ఫస్ట్ అవగాహన, తర్వాత అనుభవం, తర్వాత ఆచరణ. ఈ మూడు కూడా కలిసినప్పుడే సంపూర్ణ విశ్వాసం అవుతుంది. మొదట విశ్వాసం అంటే ఏమిటనేది తెలుసుకుందాం. ఈ విశ్వాసం అనేది మనసు, బుద్ధి, ఆత్మ ఈ మూడు స్థాయిల్లో కూడా ఉండాలి అన్నమాట. ఇది కూడా మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఏంటి? మనసు స్థాయి విశ్వాసం. ఈ మనసు స్థాయి విశ్వాసం అనేది ఏంటంటే, మనసు అనేది భావోద్వేగాలకు కేంద్రం. అంటే ఎప్పుడు కోపం వస్తుంటుంది, సంతోషం వస్తుంటుంది, ఈర్ష కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది, ఇలా అన్నీ ఉంటాయి కదా. మరి ఇక్కడ విశ్వాసం అంటే ప్రేమ, భయం లేకపోవడం, నమ్మకం, శాంతి వంటి భావాల రూపం కనిపిస్తుంది అన్నమాట. దీనికి మనకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఏంటి అంటే, ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని నమ్ముతాడు. ఎందుకంటే అతని మనసులో భయం అనేది ఉండదు. మా అమ్మ ఉంది దేనికైనా అనే నమ్మకం ఉంటుందన్నమాట. ఆ తల్లిపైన పూర్తి నమ్మకం ఉండడం వల్ల ఆ బాబు ఎప్పటికీ భయపడడు. ఇదందరికీ మన కన్న తల్లిదండ్రులందరికీ అనుభవమే. ఎందుకంటే నేనున్నాను నాన్న అని ఒక మాట చెప్పేసే వాళ్ళకు వాడు ఎంత ధైర్యంగా ఏ పనైనా చేయగలుగుతాడు. చూస్తున్నాం కదా, అలా అన్నమాట. అలాగే ధ్యానంలో ఉన్న వ్యక్తి కూడా ఏంటి అంటే జీవితాన్ని, నమ్మకాన్ని విశ్వసించినప్పుడు అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన గురువులు చెప్పింది నమ్మాలి, నమ్మసించి విశ్వసించాలన్నమాట. ఎప్పుడైతే అలా విశ్వసిస్తామో మన మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనసులో విశ్వాసం ఉంటే నమ్మకం వల్ల వచ్చేదేంటి? అంతర్గత శాంతి. మన అంతర్గతంలో ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది కదా, అది ఏమవుతుంది? శాంతి లభిస్తుంది అన్నమాట. ఇక రెండవది బుద్ధి స్థాయి విశ్వాసం. ఇదేంటి అంటే, బుద్ధి అంటే ఏంటి? తర్కము, విశ్లేషణ, నిర్ణయం తీసుకునే శక్తి. ఇక్కడ విశ్వాసం అంటే గుడ్డిగా నమ్మడం కాదు, ఏదో వాళ్ళు చెప్పిండ్రు మేము నమ్మడము అనేది కాదు. అర్థం చేసుకొని ఎవరైనా ఏదైనా బోధించినప్పుడు, ఎవరైనా ఈ పని చెయ్యి నువ్వు అన్నప్పుడు దాన్ని ఊరిక ఏదో వాళ్ళు చెప్పిండ్రు నేను చేసిన అనకుండా దాన్ని, ఆ పనిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆలోచించి
సరి అయినదని గ్రహించి నమ్మడం. అంటే ఇప్పుడు చెప్పినప్పుడు దాన్ని మనం ఆలోచించాలి. ఇది చేయడం వల్ల మనకేంటి? ఇప్పుడు మనం ధ్యానం చేయమని చెప్పిండ్రు, ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఇవన్నీ మనం ఆలోచించుకొని దాన్ని నమ్మడం అన్నమాట. చూడండి, దీనికి ఉదాహరణగా ఏంటి, ఒక విద్యార్థి గురువు చెప్పిన విషయాన్ని ఏంటి అర్థం చేసుకొని నమ్మితేనే ఏమవుతుంది, అతడు సరిగ్గా ఆచరించగలుగుతాడు. ఇప్పుడు మన మేడం ధ్యానం చేయమని చెప్తున్న మన గురువులు చెప్తే ఏదో లే వాళ్ళు చెప్పిండ్రు అనకుండా దాన్ని నమ్మి ఆచరణలో పెట్టడం అన్నమాట. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో శాస్త్రాలు, అనుభవాలు, గురువుల ఉపదేశాల ద్వారా మనం ఏం చేయాలి, సత్యాన్ని అర్థం చేసుకొని విశ్వసించాలి. గురువులు కూడా ఎప్పుడు అంటే ఎంతో మంది గురువులు ఉన్నారు, బాధ గురువులు ఉన్నారు, బోధ గురువులు ఉన్నారు, ఎన్నో రకాల గురువులు ఉన్నారు. కానీ సత్యం ఏంటి, వాళ్ళు బోధించేది ఎంతవరకు నిజం? బాధ గురువులు ఏంటి, వాళ్ళకు లాభాల కోసమే బోధిస్తుంటారు. బోధ గురువులు ఏంటి, ఏదో వాళ్ళు చెప్పాము అన్నట్టు చెప్తుంటారు. దీనివల్ల మనకి సత్యం ఏమన్నా తెలుస్తుందా అంటే తెలియదు. కాబట్టి సత్యం, వాళ్ళు చెప్పేది సత్యమేనా అనేది అర్థం చేసుకొని మనం నమ్మాలి. అంటే కాబట్టి బుద్ధిలో విశ్వాసం అంటే జ్ఞానంలో వచ్చిన నమ్మకం అన్నమాట. జ్ఞానంతో వస్తుంది అంటే మనం ఎప్పుడు విచారణ చేస్తాం కదా, విచారణ చేయడం వల్ల మనకు ఆ నమ్మకం కలుగుతుందన్నమాట. ఇక ఆత్మస్థాయి విశ్వాసం. ఆత్మస్థాయి అంటే ఇది అత్యంత లోతైన స్థాయి అన్నమాట. ఆత్మ అంటే పూర్తిగా మనం భగవంతుడి స్థితికే అన్నమాట. ఇక్కడ విశ్వాసం అనేది ఎలా ఉంటుంది అంటే అనుభవంగా మారుతుంది, మాటల్లో కాదు, భావాల్లో కాదు. మరి ఎక్కడ అంటే జీవితం మొత్తంగా మారుతుంది. ఎందుకంటే ప్రతిదీ అనుభవం పొందుతాం కదా. ఇక్కడ ఎలా ఉంటుంది, నేను మరియు విశ్వం ఒక్కటే అన్న అనుభూతి పొందుతారు యోగులు అనుకోండి. అంటే ఇప్పుడు మన గురువులు కూడా పత్రిసారి ఏమనేవాడు, మీరు నేను ఒకటే అని చెప్పేవారు. మనము ఇప్పుడు చెప్పుకుంటున్నాం కానీ పత్రిస్థాయిరు ఆ స్థితిలో ఉన్నాడు. అందరిలో ఉన్నది ఆత్మ ఒకటే, నువ్వు నేను ఒకటే అని చెప్పుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. కానీ ఇంకా ఆ స్థితిలో అంటే అంత అనుభవం మనలోకి రాలేదన్నమాట. ఇంకా అలాంటి వ్యక్తికి ప్రత్యేకంగా నమ్మాలని అవసరం ఉండదు. ఎందుకంటే అతడే ఆ సత్యంగా మారిపోతాడు. ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే అనుభవం పొందాడో అదిగా మారిపోతాడు. అంటే ఇదే ఆత్మస్థాయి విశ్వాసం. దీనిని ఏమంటారు, అనుభవ జ్ఞానం అని కూడా అంటారనమాట. చూడండి, ఇక్కడ ఉదాహరణ అర్థం కావడానికి ఏంటి అంటే, ఒక వ్యక్తి అగ్ని వేడిగా ఉంది అని వింటాడు, అగ్ని కాలుతుంది అని వింటాడు, అంటే ఇది బుద్ధి స్థాయి. ఇంకొకరు అగ్నిని చూస్తే భయం వేస్తుంది అంటే భయపడతాడు, ఇది మనసు స్థాయి. మనసు స్థాయి. ఇక మూడో వాడేంటి అంటే తాకి వేడిని అనుభవిస్తాడు, అంటే అనుభవంతో కూడినది. ఇదేంటి, ఆత్మస్థాయి. ఇది ఆత్మస్థాయి. అందువల్ల ఈ మూడు స్థాయిలు కలిసినప్పుడే విశ్వాసం అనేది సంపూర్ణమవుతుంది. మనం పూర్తిగా నమ్మకం మనలో ఏర్పడాలంటే మనకు ఈ మూడు స్థాయిలు రావాలన్నమాట. ఈ మూడు కలిసినప్పుడే వ్యక్తి నిజంగా విశ్వసించిన వాడు అవుతాడనమాట. అప్పుడు ఏమవుతుంది, అతను క్రమంగా విశ్వాత్మ స్థితికి చేరుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, అంతా ఒక్కటే, నేను వేరు కాదు, నువ్వు వేరు కాదు, ఆ జీవులు కాదు, పక్షులు కాదు, అన్నిట్లో ఉన్నది ఒకటే అనే స్థితికి చేరుకుంటాడు. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి లేదా సత్యాన్ని నమ్ముతున్నాడంటే అది మాటల్లో కాకుండా అతని ఆలోచనలలో, ప్రవర్తనలో, నిర్ణయాలలో కనిపించాలి. మనము ఏదైనా ఒకటి విశ్వసిస్తున్నామంటే ఆయన ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ అది కనిపించాలి. ఇక్కడ చూడండి, మనం ఒక ఉదాహరణ, ఒక రైతు విత్తనము
వేసినప్పుడు వేయడానికి అది మొలుస్తుందో లేదో అనే నమ్మకం, అంటే మొలుస్తుంది అనే నమ్మకం గనక లేకపోతే ఆ విత్తనాలు వెయ్యడు. వేస్తాడా? వేసి లాభం లేదనుకొని కాముంటాడు. అతడి విశ్వాసమే అతనికి చర్యగా ప్రేరేపిస్తుందన్నమాట. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనకు కనుక విశ్వాసం లేకపోతే ప్రయాణం మొదలు అవ్వదు. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం మొదలు పెట్టాలంటే వాళ్ళు గురువులు చెప్పింది మనం నమ్మాలి. నమ్మినప్పుడే మనం ఆ ప్రయాణాన్ని మొదలు పెడతాం, ఆ వేలో నడవడానికి వెళ్తాము. మనకి విశ్వాసం లేకపోతే వెళ్తామా? ఏదోలే వీళ్ళేమో చెప్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. మా ఇంటికి పనామ వస్తుంది రోజు. లేదమ్మా వాళ్ళ హస్బెండ్కి బాగలేదు, ఏవో టెస్టులు మస్తు ఖర్చు అవుతుంది, ధ్యానం చేస్తే బాగుంటదమ్మా అంటే ఆ ఆ అంటది. అంటే ఆమెకి ఇంకా విశ్వాసం లేదు. పొద్దున లేస్తే ఆమె వచ్చిన టయానికి నేను క్లాసు మోగిస్తూనే ఉంటాను, అన్నీ వింటది, బాగుందమ్మా అంటది. కానీ ధ్యానానికి పలకదు. ఆమెకు ఆస్తమా ఉందంట, చేస్తే బాగుంటదంటే ఇంతే. క్లాసులు బాగున్నాయమ్మా అని చెప్తుంది. మళ్ళా పొద్దున్న సార్ వాళ్ళ జూమ్ నడుస్తుంది కదా, ఆ క్లాస్ అంతా వింటది పని చేసుకుంటూ, కానీ ధ్యానం చేయదు అనమాట. ఇక విశ్వాత్మ అనే పదంలో విశ్వంతో ఏకమైపోయిన ఆత్మను సూచిస్తుంది. ఇప్పటి వరకు విశ్వసించిన వాడి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు విశ్వాత్మ అనే పదం గురించి తెలుసుకుందాం అనమాట. అంటే వ్యక్తిగత సామర్థ్యాలను దాటి సమస్త జీవుల పట్ల సమాన భావం కలిగి ఉండే స్థితి విశ్వాత్మ అంటే అనమాట. ఈ స్థితిలో ఉన్న వ్యక్తి ఏంటి అంటే నేను అనే భావన తగ్గించి మనం అనే భావనతో జీవిస్తాడు. అంటే నేను అనేది ఉండదు, ఏదైనా మనం మనం అని చెప్తుంటాడనమాట. అతనికి తన సుఖమే మాత్రమే కాదు, తన సుఖం కోసమే ఆలోచించాడు. మరి ఏంటి అంటే సమాజము, ప్రకృతి, ప్రతి జీవి యొక్క సుఖం ముఖ్యమవుతుంది అతనికి. ఎప్పుడైతే ఈ విశ్వాత్మ భావన కలుగుతుందో ఇవన్నీ కూడా ఆలోచిస్తాడనమాట. చూడండి, దీనికి ఒక ఉదాహరణ. ఒక చిన్న దీపం కనుక ఒక గదిలో ఉంచితే ఏమవుతుంది? ఆ వెలుగు ఆ గది వరకే వస్తుంది. కానీ అది ఒక కొంచెం పెద్ద జ్వాలగా మనం వెలిగిస్తే ఏమవుతుంది? చుట్టూతా వెలుగు, అంటే ఎంతో ప్రకాశవంతం అవుతుంది. అలాగే ఒక వ్యక్తి తన వరకే పరిమితము అని తన ఆలోచనలు చిన్నవిగా ఉంటాయి. అంటే ఇప్పుడు నా కుటుంబము నా వరకే అని ఆలోచిస్తే నా ఆలోచనలు ఇంతే ఉంటాయి. అలా కాకుండా విశ్వం కోసం అని విశ్వసిస్తే ఎలా ఉంటాయి? విశ్వంలోనే భాగంగా భావిస్తాడనమాట. అంటే అతని చైతన్యం విస్తరిస్తుంది, అన్నిట్లో చూడగలుగుతాడు కదా. చూసినప్పుడు ఏమవుతుంది? చైతన్యం విస్తరిస్తుంది. ఇదే విశ్వాత్మ స్థితి అంటే. అంటే అందట్లో అన్నిట్లో చూడడమే విశ్వాత్మ స్థితి అన్నమాట. వీళ్ళు అలా ఆచరించే వాళ్ళు ఆచరణలో చూపిస్తుంటారనమాట. ఎప్పుడైతే వాళ్ళకి విశ్వాత్మ భావన కలిగిందో ప్రతిదీ ఆచరణలో పెట్టి చూపిస్తుంటారంటే సేవ చెయ్యడంలో కానీ, దయ కలగడంలో కానీ, సహనం ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళ ఆచరించి విశ్వాత్మ స్థితికి చేరుకుంటారు. ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే విశ్వాసం అనేది క్రమంగా పెరుగుతూ ఉంది, అంతే కదా. విశ్వాసం అనేది మనకు మొదట చిన్నగానే ఉంటుంది. ఏంటి, మనకి ఇప్పుడు ధ్యానం చేయమన్నారు, అబ్బా చెయ్యాలా అని మొదట అనుకుంటాం. చేసినాక మనకి ఏదో కొంచెం మంచిగా అనిపించింది అనుకోండి, అప్పుడు ఈ ధ్యానం మీద మనకి విశ్వాసం పెరుగుతుంది అన్నమాట. అంటే చిన్న నమ్మకంతో మొదలయ్యి అనుభవాల ద్వారా బలపడుతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఒక ఉదాహరణ ఏంటి అంటే ఒక విద్యార్థి తన గురువు చెప్పిన మార్గాన్ని విశ్వసించి పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు ఏమిటి? అతని విశ్వాసాన్ని మరింత పెంచుతాయి. ఇదే ఆధ్యాత్మికంగా కూడా
జరుగుతుంది. ఆ విద్యార్థికి ఎలాగో మన ఆధ్యాత్మిక మార్గంలో కూడా మనకు గురువులు ఏదైతే చెప్పారో అది నమ్మకంతో ఆచరించాలి. విశ్వాసం అనేది లేకుంటే ఏమవుతుంది? జ్ఞానం పూర్తి కాలేదు, పూర్తిగా రాదనమాట. ఎందుకంటే జ్ఞానం మనకు దారి చూపుతుంది, ఆ దారిలో నడవడానికి మనకు విశ్వాసం అవసరం. ఇప్పుడు ఒకరు దారి చెప్తున్నాడు, ఇట్లా పోతే ఈ ఊరు వస్తుంది అని, నువ్వు నమ్మకంతో వెళ్తే ఆ ఊరు వెళ్తావు. నమ్మకం లేకుండా వీడు అబద్ధం చెప్పిండో నిజం చెప్పిండ్రో లేకుంటే నన్ను తప్పుతో పట్టించిండ్రో అంటే అక్కడే ఆగిపోతావు. నువ్వు ఎవరు అంటే మనకు గురువులు చెప్పింది నమ్మకంతో విశ్వసించాలి. ఇంకా చూడండి, మనకు అర్థం కావడానికి, ఇప్పుడు ఒక డాక్టర్ మందులు ఇస్తాడు, ఇచ్చినప్పుడు అది పని చేస్తుందో చెయ్యదో నమ్మకం లేకుండా అవి తీసుకుంటామా? అది తీసుకోం. అలాగే జీవన సత్యాలు కూడా విశ్వాసంతో అనుభవంలోకి వస్తాయన్నమాట. మనం ఏదైతే మీకు ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను, ఒక గుండి డాక్టరు టాబ్లెట్ అని ఇస్తే వాడు నోట్లో పెట్టుకొని అది అట్లాగే మింగొద్దు, దవడకు పెట్టుకొని కూర్చొని ఆయన అంటే అట్లాగే కూర్చొని తన రోగాన్ని తగ్గించుకున్నాడు. అంటే నమ్మకం అనేది అంత ఇదిగా ఉండాలన్నమాట. మనకి ఇప్పుడు ఈ అంటే విశ్వసించిన వాడే విశ్వాత్మ అవుతాడు అనే దాంట్లో ఒక గంభీరమైన సందేశం ఉంది. ఏంటి అంటే మన ఆలోచనలు మనల్ని తీర్చిదిద్దబడతాయి. అంతే కదా, మనం ఎలా ఆలోచిస్తే మనం అలా తయారవుతాం అన్నమాట. అంటే ఒక వ్యక్తి సత్యాన్ని, విశ్వాన్ని, ప్రేమను విశ్వసిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఈ ధైర్యాన్ని అతన్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నమాట. అంటే ప్రయోగాత్మకంగా ఈ భావనని ఎలా అనుసరించాలి అంటే మనం మొదట నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకోవాలి. మనకి ఎన్నో నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. అంటే మనం ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నా మనకి ఎన్నో మొదట ఆలోచనలు వస్తున్నాయి, వాటిని మెల్లిమెల్లిగా తగ్గించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మనం చేసే ప్రతి పనిలో కూడా సత్యం, న్యాయం పాటించాలి. ఏదైనా సరే, ఏదైనా జరగని మనం సత్యంగానే ఉండాలి, న్యాయంగానే ఉండాలి, నేను ఇలాగే ఉంటా అనేది ఉండాలి అన్నమాట. ఇంకా ఇతరుల పట్ల దయ, సహనము చూపించాలి. ఎవరికైనా సరే మనం ఎవరి మీదైనా సరే దయగలిగి ఉండాలి అన్నమాట. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే విశ్వాసాన్ని బలపరుస్తాయి. అప్పుడు ఏమవుతుంది? క్రమంగా నేను అనే పరిధి దాటి విశ్వం అనే విస్తృత భావనలోకి వస్తాం. ఇవన్నీ మెల్లిమెల్లిగా అలవర్చుకోవడం వల్ల నేను, నా కుటుంబం అనకుండా అంతా, విశ్వమంతా మనదే అనే భావనలోకి వస్తాం. అంటే మనం చివరిగా ఏం చెప్పుకోవాలంటే విశ్వసించిన వాడే విశ్వాత్మ కాగలడు అనేది జీవన మార్గదర్శకం అన్నమాట. ఇది మనకు చెప్తున్నది ఏంటి అంటే నమ్మకము, ఆచరణ, ఈ రెండు ఉంటే ఆత్మ వికాసం పొందుతుంది. అంతే కదా, ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే గురువులు చెప్పింది నమ్మి ఆచరిస్తామో అప్పుడు ఏమవుతుంది? మన ఆత్మ వికాసానికి తోడ్పడతాయన్నమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజమైన విశ్వాసంతో జీవిస్తే అతను కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా విశ్వస్థాయిలో ఎదుగుతాడు. విశ్వాసం మన ప్రయాణానికి ఆరంభం, ఆచరణ మన మార్గం, విశ్వాస స్థితి మన గమ్యం. చూడండి, మన విశ్వాసం మన ప్రయాణం ఆరంభం, ఆచరణ అనేది మన మార్గం, విశ్వాస స్థితి అనేది మన గమ్యం. అందుకే మన గురువులు చెప్పింది మనం విశ్వసించాలి. విశ్వసించినప్పుడే మనం ఏదైనా ముందుకు పోగలము, సాధించగలము. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం.